నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ మాతృమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఆయుష్ను ఆరోగ్యంతో దేవుడు కృపలో వర్ధిల్లింపబడాలని మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు జీసస్ గాస్పెల్ మిషన్ తరపున మరి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క మదర్స్ డే ఏ విధంగా స్థాపించబడింది, దీని యొక్క చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. హన్నా జార్విస్ అనే ఒక స్త్రీ సామాజిక కార్యకర్త. ఆమె అనేకమైన సేవలు చేస్తూ ముందుకు నడిచిన ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. మరి అమెరికన్ సైనికుల్లో యుద్ధంలో జరిగిన గాయపడిన సైనికులకు మరియు వారికి ఆరోగ్య సమస్యలుగా ఉన్నప్పుడు ఒక మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసింది. ఆ మెడికల్ క్యాంప్ పేరే మదర్స్ డే అనే క్లబ్ను స్థాపించి అనేక మందికి స్త్రీలకు అనేక మంది సైనికులకు కూడా ఈమె మరి సామాజిక సేవను అందిస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. 1905 సంవత్సరంలో ఈమె మరణించిన తర్వాత ఈమెను గౌరవిస్తూ 1908 సంవత్సరంలో కొంతమంది స్త్రీలను ఏర్పాటు చేసి మరి ప్రపంచవ్యాప్తంగా మే 10వ తారీఖున మరి ఈ యొక్క సెలవు దినాన్ని ప్రకటిస్తూ మరి అనేక మందికి స్త్రీలను గౌరవిస్తూ ఈ యొక్క మదర్స్ డే అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించండి. ఒక స్త్రీ, హన్నా అనే ఒక స్త్రీ, ఈమె సామాజిక సేవల్లో మరి ఉంటూ దేశానికి, దేశ సైనికులకు కూడా ఉపయోగపడుతూ అనేకమైన క్లబ్బులు అంటే మదర్స్ డే అనే మెడికల్ క్లబ్స్ను స్థాపించి అనేక మందికి సైనికులకు మరి స్ఫూర్తిగా నిలిచిన ఈమెను గౌరవిస్తూ మరి ప్రపంచమంతా కూడా మరి ఈమె యొక్క త్యాగాన్ని, ప్రేమను గుర్తించి మరి అమెరికా అధికారంగా ఈ యొక్క మే 10వ తారీఖున మదర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఇప్పుడు వ్యాప్తి చెంది అనేక మంది తల్లులు ప్రేమను, త్యాగమును గమనిస్తూ బిడ్డలు ఈ యొక్క మదర్స్ డేను స్థాపించడం అనేది జరిగింది. హన్నా మరి సామాజిక దేశ సేవల్లోనే కాదు కానీ ఆమె యొక్క సంఘములో పరిచర్యలో కూడా ముందుకు సాగింది. అనేక మందిని మరి సంఘానికి నడిపిస్తూ సంఘ కార్యక్రమాల్లోని సంఘ పరిచర్యలు కూడా అనగా యేసుక్రీస్తు ప్రేమను కూడా వెదజల్లుతూ అనేకమైన కార్యక్రమాలు కూడా ముందుకు చేపట్టి సంఘములో అనేక మందిని స్త్రీలను కూడా ఈమె పోషించింది. అలాగే అనేక మందిని కూడా ప్రోత్సాహకరంగా ఆమె నిలిచింది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి మనము కూడా తల్లులుగా, స్త్రీలుగా గమనించి దేశానికి అలాగే విధంగా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా మనం ఉపయోగపడినట్లు మనము మన జీవితము చూసుకోవాలి. ఇలాగ స్థాపించడము సామాజిక సేవలే కాకుండా దేవుని పరిచర్యలోను, సంఘ పరిచర్యలో కూడా మనం ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. మన యొక్క టైంను వృధా చేసుకోకుండా, మన యొక్క మరి జీవితాన్ని వృధా చేసుకోకుండా నలుగురికి ఉపయోగపడినట్లు, దేశానికి ఉపయోగపడినట్లు, దేవునికి ఉపయోగపడినట్లు మన జీవితాన్ని మలుచుకొని మరి మీరు నడవాలని, మరి తల్లుల ప్రేమకు సాటి లేదు. మరి ఆ యొక్క ప్రేమను గుర్తించుకొని బిడ్డలు కూడా తల్లుల వలె మరి ముందుకు నడవాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తూ మరి మీ అందరికీ కూడా చివరిగా మరి హ్యాపీ మదర్స్ డే అనే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.